దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 115 అధ్యాయం 16 వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చున్నాడు. చూడండి, ఆదియందు దేవుడు నరుని చేసినప్పుడు ఆ నరునితో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి అని తెలియజేశారు. అయితే ప్రభు అంటున్నారు కదా, ఆకాశము నా సింహాసన, భూమి నా పాదపీఠము కనుక మీరు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకోవద్దన్నారు. అయితే ఆకాశములు యెహోవా వశములో ఉంటాయి, భూమిని మాత్రం దేవుడు నరులకిచ్చున్నారు. అయితే ఈ దినాల్లో మనం చూసినట్టయితే ఆకాశంలో కూడా స్థలాలను కొనుక్కుంటూ ఉన్నారు. ఇది ఎంతో గొప్ప సంగతి అని ఎంతో అతిశయపడుతూ ఈ లోకమందు ఎంతో వింతగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇది దేవునికి విరోధమైనటువంటి కార్యములు అని చెప్పి ఎంత మాత్రం కూడా గ్రహించుకోలేకపోతున్నారు. అయితే ఆకాశము యెహోవా వశములో ఉంది, భూమి మరి మానవులకు ఆయన ఇచ్చున్నాడు. అయినప్పటికీ భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు అందరూ కూడా యెహోవా వశములోనే ఉన్నారు. కనుక దేవుడు చేసినటువంటి ఆకాశ మహాకాశములు బట్టి, సృష్టిని బట్టి, ఈ భూమిని బట్టి, భూలోకంలో ఆయన చేసిన కార్యాలు బట్టి ప్రతిరోజు మనం ఆయనకి ఎంతో స్తుతియాగము చేయువారిగా, స్తుతి అర్పణలు చెల్లించేవారిగా, ఆయనను కొనియాడి ఘనపరిచేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. వారికి, వారి ఇంటి వారికి నీ రక్షణ ఇవ్వండి. వారి గృహాల మీద ఉన్న శోధన యేసునామములో తొలగిపోను గాక. ప్రతి ఆటంకంలో తొలగిపోను గాక. వారు మొదలుపెట్టిన పనులు జరుగును గాక. వారికి ఆరోగ్యం ఆయుష్ను దయచండి. ప్రతి రోగముని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అంధకార విరోధ చీకటి శక్తుల ప్రభావం వారి గృహాల నుంచి, వారి పిల్లల యొద్ద నుంచి తొలగించండి. పరిశుద్ధాత్మతో నింపండి దేవ. నీ సన్నిధిని తోడుగా ఉంచండి దేవ. అయ్యా, నీ బిడ్డలకి దినమంతా పగలు రాత్రి కాచి కాపాడండి ప్రభా. వారి కార్యములు ఏదైతే యేసునామములో జరగాలని ఎదురు చూస్తున్నారు, ఆ కార్యములు యేసునామములో జరుగునుగాక తండ్రి. మీరే సహాయం చేయమని యేసునామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్.